జై బలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి జై. అందరూ నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఎగ్జాక్ట్ చూసారుగా బ్యాక్గ్రౌండ్లో మన ఖైరతాబాద్ బడా గణేష్ ఒక అప్డేట్స్ తెలుసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. టోటల్గా వీడియో మొత్తం చూడండి, అప్డేట్స్ ఎక్కడి వరకు వచ్చాయో చూసేద్దాం మనం కూడా టోటల్గా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. చలో ఇంకా మనం కూడా దగ్గరికి వెళ్ళిపోదాం, అప్డేట్స్ ఏమున్నాయో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి ఒక సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. పాదాలు లాస్ట్ వీడియో చూపించాం, పాదాలు ధోతి వర్క్ అంతా కూడా అయిపోయింది. మీకు దూరంకి వెళ్ళి చూపిస్తే క్లియర్గా కనిపిస్తుంది. టోటల్గా సెకండ్ లేయర్ అంతా అయిపోయింది. సైడ్ కాళికామాత పాదాలు అండ్ సైడ్ విగ్రహాలు. అండ్ ఇక్కడ వచ్చి మనకి సోమనాథ్ జ్యోతిర్లింగం టోటల్ బేస్ వర్క్ కూడా అయిపోయింది. సెకండ్ లేయర్ కూడా టోటల్ చుట్టూ మొత్తం బేస్ వర్క్ కూడా టోటల్ సైడ్స్కి బ్యాక్ సైడ్ కింద ఇదంతా కూడా అయిపోయింది. థర్డ్ లేయర్ ఒకటే ఉంది, మ్యాక్సిమం అంతా సెకండ్ లేయర్ అయిపోయింది. చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ వచ్చింది సెకండ్ లేయర్తో. అంటే పైన అమ్మవారు, కింద సోమనాథ్ జ్యోతిర్లింగం, వేడంగిలు ఆడతాం. టోటల్గా మన స్వామి యొక్క లుక్ ఇది, మండపం లుక్ చాలా బాగుంది. ఇంకా సైడ్కి ఇక్కడ మనకి జాలి పెడుతున్నారు అన్నవాళ్ళు. మెయిన్ స్వామి యొక్క మండపం ఏదైతుంటో సైడ్స్కి బ్యాక్ సైడ్స్కి అంతా జాలి పెడుతున్నారు. ఇక్కడ స్టార్టింగ్లో అయిపోయింది టోటల్గా మొత్తం వర్క్, సిమెంట్ వర్క్, మట్టి వర్క్ టోటల్గా. ఇక్కడ జాలి పెట్టి చూడండి. టోటల్గా బ్యాక్ సైడ్ కూడా జరుగుతుంది. టోటల్గా చూడండి, సైడ్కి సంబంధించిన సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. టోటల్గా సెకండ్ లేయర్ అయిపోయింది. ఎక్కడ ఓన్లీ ఫస్ట్ లేయర్ ఒకటి ఎక్కడ ఉందంటే మనకి పొట్టపాట ఏదైతుందో అదొకటే ఫస్ట్ లేయర్ ఉంది. ఫేస్ కూడా అయిపోయింది, మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే అప్డేట్ ఇది. ఈరోజు డేట్ వచ్చేసి 27th August ఎర్లీ మార్నింగ్. ఈరోజు అప్డేట్ ఇది. ఇంకా దగ్గర గురించి చూస్తాం మనం. పైన మట్టి వర్క్ జరుగుతుంది కాబట్టి కింద పాదాల పైన ఎక్కువ పడద్దు అని చెప్పి మనకి గోనె సంచులు వేసారు, మొత్తం కవర్ చేసేసారు స్వామి యొక్క పాదాలు. కింద ఈ లోటస్ పార్ట్ ఏదైతుందో మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు జరుగుతుండే, అదొక్కటే మాత్రం ఫస్ట్ లేయర్ అయింది. చేసేస్తారు లేండి ఎంతసేపు. అండ్ మనకి సైడ్ కాళికామాత కూడా సెకండ్ లేయర్ అయిపోయింది. సేమ్ లాస్ట్ టైం వచ్చినట్టే అప్డేట్ ఇప్పుడు కూడా సెకండ్ లేయర్ టోటల్గా అయిపోయింది. అండ్ సైడ్కి సంబంధించిన మండపం కూడా టోటల్గా రెడీ అయిపోయింది. సెకండ్ లేయర్ ఇచ్చేసి టోటల్గా నీట్గా ఫినిషింగ్ అయింది. చూడండి, కొంచెం పచ్చిగా ఉంది, మీకు తెలుస్తుందో లేదో. అది మొత్తం ఆరాలి, ఆరితేనే మనకి థర్డ్ లేయర్ ఫినిషింగ్ చేసి పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది కాళికామాత దగ్గర ఉన్న అప్డేట్. ఇంకా ఒక 1-2 డేస్లో థర్డ్ లేయర్ కూడా అయిపోతుంది. థర్డ్ లేయర్ మనకు అంత టైం ఏం పట్టదు, స్మూత్ ఫినిషింగ్ కాబట్టి. చూడండి అన్న వాళ్ళు ఎంతమంది వర్క్ చేస్తారో. మార్నింగ్ టైం వచ్చి 7:30 అవుతుంది, అప్పుడే వర్క్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే అయింది 5:30-5కి స్టార్ట్ చేస్తున్నారు డైలీ. మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఫాస్ట్ చేస్తున్నారు. టోటల్గా చూడండి 4-5 మెంబర్స్ నిలబడి జాలీ వర్క్ చేస్తున్నారు సైడ్స్కి. ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ సైడ్స్కి సంబంధించిన మట్టి వర్క్ కూడా అయిపోతుంది. జాలీ వర్క్ కూడా జాలీ పెట్టేసి మట్టి కూడా పెట్టేస్తారు టోటల్గా. చూడండి స్వామి యొక్క ఫేస్ కూడా చూద్దాం మనం. ఆయన ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి స్వామి యొక్క ఫేస్ వర్క్ టోటల్గా అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి ఓన్లీ బొజ్జపాట్లోనే మనకి ఫస్ట్ లేయర్ అయింది. ఆయన ఇది మన స్వామి యొక్క కాలు, మొత్తం కండువ, ధోతి టోటల్గా సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. ఓన్లీ మన బొజ్జ హ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో 2 హ్యాండ్స్ టోటల్ అన్ని హ్యాండ్స్, లడ్డు హ్యాండ్ అంతా ఓన్లీ ఒకటే మనకు కావాలి సెకండ్ లేయర్. ఈ సెకండ్ లేయర్ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా అయిపోతుంది. ఇది స్వామి యొక్క టోటల్ పైన శేషనాగులు, 5 హెడ్స్, హ్యాండ్స్, డిఫరెంట్ హ్యాండ్స్, లడ్డు హ్యాండ్, ఆశీర్వాదం ఇచ్చే హ్యాండ్ చూసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా మనకి స్వామి యొక్క ఫేస్
టోటల్ 5 ఫేజెస్ ఒక సెకండ్ లేయర్ వర్క్ మొత్తం అయిపోయింది. దూరంకి వెళ్ళి చూపిస్తాను, ఎందుకంటే దూరం నుంచి అయితే మనకి క్లారిటీగా తెలుస్తుంది స్వామివారి ఒక ఫేస్ కూడా. టోటల్ ఐస్, ఐబ్రోస్ కానీ, కిరీటం కానీ టోటల్గా. ఈ లడ్డు హ్యాండ్ మాత్రం ఇంకా అయిపోలేదు, హ్యాండ్స్ ఏవి కాలేదు, మొత్తం గడ్డి పెట్టి ఫస్ట్ లేయర్ అయ్యింది. ఆ లడ్డు చూసుకోవచ్చు మీరు, లడ్డు పైన షేప్ టోటల్గా ఫస్ట్ లేయర్ అయ్యింది. ఆ చేతులు ఒక్కటి కావాలి, ఆయన ఇక్కడ సైడ్ చేతులు ఫస్ట్ లేయర్ అయ్యింది. చేస్తున్నాను, అన్న వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు వర్క్. చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తుంది స్వామివారి ఫేస్ ఇక్కడ నుంచి. ఓన్లీ పొట్టపాటు ఒకటే మనకి స్వామివారు సంబంధించిన సెకండ్ లేయర్ కావాలి, మిగతా టోటల్గా మొత్తం టోటల్గా అయిపోయింది సెకండ్ లేయర్ కూడా. ఫస్ట్ మనకి శేషనాగులు స్టార్ట్ చేసారు, ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఫాస్ట్గా కంప్లీట్ చేసారు. తర్వాత సైడ్ ఫేసెస్, ఈ 2 సైడ్ ఫేసెస్, తర్వాత ఈ సైడ్ 2 ఫేసెస్, మెయిన్ ఫేస్ అంతా టోటల్గా అయిపోయింది సెకండ్ లేయర్ కూడా. చూడండి పంచ కూడా డీటెయిలింగ్ ఇచ్చేసారు, షేప్ కూడా. లాస్ట్ టైం మనకు పంచ షేప్ లేకుండే. సైడ్కి కాళికామాత కూడా చూడండి, టోటల్ సెకండ్ లేయర్ అయిపోయింది. ఇక్కడ సైడ్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం చూడండి, వైడ్ యాంగిల్ ఎలా ఉన్నాడో వినాయకుడు. చూశారు కదా అప్డేట్స్ ఎక్కడి వరకు వచ్చాయో, వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయో. టోటల్గా ఇంకో 2 డేస్లో మట్టి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీరు మొత్తం చూశారని కోరుకుంటున్నాను. ఇట్లో మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. ప్లీజ్ డూ ఫాలో హైదరాబాద్ ఎక్స్ప్లోరర్.